తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాష్ట్రంలో చెక్ డ్యాంలన్నీ కూలిపోతున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చెక్ డ్యాంలు రైతులు ప్రజల కోసం కాదు, కమిషన్ల కోసమే చెక్ డ్యాంలని ఆరోపించారు. క్వాలిటీ లేకుండా పని చేయడంతోనే కూలిపోతున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెక్ డ్యాంలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. క్వాలిటీ లేకుండా కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. చెక్ డ్యాంలు అంతకుముందు గుత్తబట్టిరు తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. గుత్త కాంట్రాక్టరీగా రైతుల కోసం కాదు, ప్రజల కోసం కాదు, మొత్తము ఏకదా గుత్తబెట్టింది. ఏంటంటే కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యాంలు కట్టాలి, గిన్ని పైసలు, కమిషన్ గింత, మీకు గింత. బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్. సర్పంచ్లు రోడ్ వేసిన సర్పంచ్ పైసలు రాలే, కమ్యూనిటీ సర్పంచ్ పైసలు రాలే, ఆత్మహత్య చేసుకుంటున్నారు. చెక్ డ్యాంలు ఎక్కడికక్కడ కూలిపోయినాయి, క్వాలిటీ లేకుండా పనిచేసారు, ప్రజలు మొత్తుకుంటున్నారు. అనేక దాదాపు సంవత్సరం నుంచి గత సంవత్సరం ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వానికి గతంలో కూడా కరీంనగర్లో తిరిగినా కొట్టుకపోయినాయి, సిరిసిలో తిరిగినా కొట్టుకపోయినాయి. ఇలా జమ్మిగుంటలో నా కృష్ణారెడ్డి గారు వేరు, నేను చెప్పిన వెంటనే పోయినరు, కొట్టుకపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మాకు కాంట్రాక్టులతో సంబంధం లేదు, మేము అవినీతికి వ్యతిరేకము, గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసినారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక దృక్పథం, ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యాంల మీద ఒక్కసారి విచారణ జరపాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరుంటే ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, లేకుంటే రికవరీ చేయాలి. ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే, ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులను జప్తు చేస్తే ఇంకొకరు భయం ఉంటుంది. కరీంనగర్ జమ్మికుంటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు పెంచుతున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, కనీస సదుపాయాలు లేవన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 5 కోట్ల CSR నిధులతో ఆసుపత్రులను బాగు చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. జమ్మికుంట ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించాం, ఇకపై జమ్మికుంట నుంచి కరీంనగర్కు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉన్నది, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు, కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక, ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక, విశ్వాసం లేక, ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వైద్య పరంగా కూడా మనం కల్పించాల ఉద్దేశంతో మనం ఈసారి వేములవాడ మొన్ననే ప్రారంభోత్సవం చేస్తాం. వేములవాడ, హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు 5 కోట్లకు పైగా నిధులతోని, CSR నిధులతోని, NMDC వారి యొక్క సహకారంతో ఇలా మీరు అడిగిన అన్ని ఇచ్చిన కాబట్టి మీరు వెంటనే ఇప్పటి నుంచి సేవ చేసే ప్రయత్నం చేయండి. ఈ జమ్మికుంట నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు, ఇంకో హాస్పిటల్కు ఎవరు రెఫర్ చేసే పరిస్థితి రావద్దు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.